హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలలో మీకు నేటి నుండి మనకి 3,000 రూపాయలు అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది. ఇంకొకటి, ప్రతి మహిళకి నేటి నుంచి 3,000 రూపాయలు అకౌంట్లోకి అయితే పడబోతున్నాయి. దీనికి వచ్చిన న్యూస్ ఏంటి అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో చూసుకోవచ్చు, మనకి నేటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ఆ న్యూస్లో సుమారు మనకి 3,000 రూపాయల వరకు వితంతులకి, ఒంటరి మహిళకి, చేతి వృత్తికారులకు ఇస్తున్న 2,750 రూపాయల పెన్షన్ స్కీమ్ని వచ్చే నెల నుంచి 3,000 రూపాయల అమలుకి పెంచనుంది. సో ఈ ప్రతిపాదన నేడు జరిగే క్యాబినెట్ మీటింగ్లో తుది ఆమోదం పొందనుంది. సో ఈ నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తాము. దీనివల్ల 65.33 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే ప్రతి గ్రామంలో మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసే పనులను కాంట్రాక్టులను కాకుండా డ్వాక్రా మహిళలకు అప్పగించే ప్రతిపాదనపై క్యాబినెట్ అయితే చర్చించనుంది అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏపీలో ఉండే ప్రతి మహిళకి నేటి నుంచి ప్రభుత్వం కింద వాళ్ళు 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. గతంలో అయితే 2,750 రూపాయలు ఇచ్చారు. ఇది ఇప్పటి నుంచి వర్తించేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సుమారు ఈ స్కీమ్ కింద పొందే వాళ్ళు 65.33 లక్షల మంది ఉన్నట్టు ఉంది. దీంట్లో ఎవరెవరు వస్తారంటే ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, చేతి వృత్తికారులకి ప్రస్తుతం ఈ యొక్క స్కీమ్ కింద వీళ్ళు అందుబాటులోకి వస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే నేటి నుంచి 3,000 రూపాయలు ఎవరెవరు పడబోతున్నాయి, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.